ఎక్కడ నుంచి నల్గొండ క్రాస్ రోడ్ నుంచి మొదలు పెడితే నల్గొండ క్రాస్ రోడ్, చెంచల్గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్, సంతోష్ నగర్, ఓఐసీ హాస్పిటల్, చంద్రాయన్గుట్ట, బాబానగర్, పాడి షరీఫ్, తుకుగూడ, కందుకూర్, కడతాల్, అమన్గల్, కల్వకుర్తి, డిండి, అచ్చంపేట్, అమరాబాద్, ఈగలపెంట, దోమలపెంట, శ్రీశైలం, మల్లన్న. మేమేమి సముద్రం ఒడ్డుకు లేము, భూమి లేదన్న బాధ లేదు. సో రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికీ కలకలలాడే విధంగా ఉండి స్థానికులు ముఖ్యంగా లోకల్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా కొనదగ్గ స్థాయిలో ఉంచాలి అనేదే నా ప్రయత్నం. సో రీబిల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనే కార్యక్రమంలో భాగంగా అటు శ్రీశైల మల్లన్న ఆశీస్సులతో, మైసిగండి మైసమ్మ దీవెనలతో హైదరాబాద్ టు శ్రీశైలం కల్వకుర్తి ఎక్స్ రోడ్ స్వర్గీయ శ్రీ ఎబిలిటీ ఎస్ జయపాల్ రెడ్డి గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు ఒక స్తూపం ఎదురుగా ఈ యొక్క విషయాన్ని చెప్పడం ఏమనగా అంటే, మళ్ళీ మనకి మంచి రోజులు వచ్చే విధంగా ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ప్రతిరోజు లేకపోతే వీలైనంత వరకు సీఎం సార్తో కాసేపు మీ సంఘం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ యొక్క విషయాన్ని కూలంకుషంగా మనం చేయబోతున్నాం అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. నేను మీ భరత్ సంఘం. అందరికీ నమస్తే. నేను మీ భరత్ సంఘం. ప్రస్తుతం మనము కల్వకుర్తి ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నాము. కల్వకుర్తి ఎక్స్ రోడ్ స్వర్గీయ శ్రీ ఎబిలిటీ ఎస్ జయపాల్ రెడ్డి గారి స్తూపం దగ్గర ఈ యొక్క విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎల్పిడిఓ ముఖ్యంగా తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే, మనలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అంటే ఏదైనా ఉండనివ్వండి, అది కనుమరుగు అవుతున్న క్రమాన్ని గుర్తించి దాన్ని వెలుగులోకి తీసుకురావాలనేది మా ముఖ్య ప్రయత్నం. అలా ఉన్నటువంటి కార్యక్రమాలలో భాగంగా స్థానికులు వ్యాపారంలో ఉండాలి, స్థానికుల యొక్క ప్రాధాన్యత ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఎల్పిడిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు ఎలాగో స్థానికులు వ్యాపారాలలో క్రమక్రమంగా తగ్గిపోతున్నారు, కొద్ది రోజైతే అంతరించిపోతారు, అది వేరే విషయం. ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే, మొత్తం మార్కెట్లో ప్రజెంట్గా హైదరాబాదే కాదు, ఎంటైర్ నేషనల్ లెవెల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ రియల్ ఎస్టేట్ అనేది బాగలేదనే విషయం అంతా తెలుసు. కానీ అదేదో మన హైదరాబాద్లోనో, మన తెలంగాణలోనో, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లోనో, లేకపోతే మన ఇండియాలోనే బాగలేదన్నట్టుగా కథనాలు వస్తున్నాయి. దాన్ని భిన్నంగా, దానికి విరుద్ధంగా నా స్థానిక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, నేనుండే ప్రాంతం హైదరాబాద్ భాగ్యనగరం గురించి ముఖ్యంగా మాట్లాడడం జరుగుతున్నది. ఈ ప్లేసే నేను ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఈ విషయాన్ని మీతో మాట్లాడడానికంటే, ముఖ్యంగా దాదాపు రియల్ ఎస్టేట్లో నా మొట్టమొదటి బిజినెస్ ప్రస్థానం మొదలుపెట్టింది నా రియల్ ఎస్టేట్ వ్యాపారంతోనే. సో దాంట్లో భాగంగా ఏంటంటే, దాదాపు ఒక 22 ఏళ్ల క్రితం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రూట్ హైదరాబాద్ టు శ్రీశైలం హైవే. సో మనం నిలబడ్డది కల్వకుర్తి ఎక్స్ రోడ్. మన లెఫ్ట్కి వెళ్తే అటు శ్రీశైలం వెళ్తాము, రైట్కి వెళ్తే బెంగళూరు హైవేకి వెళ్తాము, స్ట్రేట్గా వెళ్తే కల్వకుర్తి టౌన్కి వెళ్తాము. సో దాదాపు మనం ఈ రూట్లో ఎలా అంటే, ఎక్కడ నుంచి నల్గొండ క్రాస్ రోడ్ నుంచి మొదలు పెడితే నల్గొండ క్రాస్ రోడ్, చెంచల్గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్, సంతోష్ నగర్, ఓఐసీ హాస్పిటల్, చంద్రాయన్గుట్ట, బాబానగర్, పాడి షరీఫ్, తుకుగూడ, కందుకూర్, కడతాల్, అమన్గల్, కల్వకుర్తి, డిండి, అచ్చంపేట్, అమరాబాద్, ఈగలపెంట, దోమలపెంట, శ్రీశైలం, మల్లన్న. సో ఈ విషయాన్ని ఇంత కూలంకుషంగా మీకు చెప్పడానికి కారణం, ఇవాళ రియల్ ఎస్టేట్ అనేది కాస్త కుదించిపోయిందనే విషయానికి వచ్చాను. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే, మన లోకల్లో ఉన్న వాళ్ళు, స్థానికులు మన ప్రాపర్టీస్ని కొనలేకపోతున్నారు అనే విషయాన్ని గమనించి మీ దగ్గరకు వచ్చాను. సో నాకు రియల్ ఎస్టేట్ గురించి ఏం తెలుసు అని అనుకున్న వాళ్ళ గురించి, అలా కొన్ని కామెంట్స్ పెట్టిన వాళ్ళ గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. కానీ క్రమక్రమంగా ఒక్కొక్క ఎపిసోడ్లో కూలంకుషంగా ఆ యొక్క వివరాలను వెల్లడిస్తూ మనం ఎలా చేస్తే బాగుంటుందనే దానిపైన డెఫినెట్లీ ఒక కార్యక్రమం ఉంటుంది. దాంట్లో భాగంగా ఇవాళ మీకు చెప్పేది ఏంటంటే, ఇవాళ ఈ స్థలాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైతే ఆపానో మళ్ళీ అక్కడనే మొదలు పెడుతున్నాను ఈ రియల్ ఎస్టేట్ ప్రస్థానాన్ని. ఎక్కడైనా కానీ వాళ్ళ భూములు కానివ్వండి, లేదా వెంచర్స్ కానివ్వండి, లేకపోతే రీసేల్ ప్లాట్స్ కానివ్వండి, రీసేల్ ఫ్లాట్స్ కానివ్వండి, రీసేల్ విల్లాస్ కానివ్వండి, ఎందుకంటే కొత్తగా ఉన్నటువంటి వెంచర్ గురించి మనము ఎక్కువగా మార్కెట్ చేయడం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు ఒక మార్కెటింగ్ టీం ఉంటుంది. ఇవాళ ఒక్కొక్క బిల్డరు ఒక్కొక్క వెంచర్ని డెవలప్ చేయాలంటే తన ప్రాణాన్ని ఒడ్డించి ఆ యొక్క వెంచర్ని డెవలప్ చేస్తాడు. సో ఒక వెంచర్ ఓనర్ అంటే ఆ యొక్క సంస్థకి ఎండి
ఎంత ఖర్చు పెడతాడంటే ల్యాండ్ దగ్గర నుంచి చుట్టుపక్కల జరుగుతున్నటువంటి కావాల్సినటువంటి అన్నీ కూడా సమకూర్చడమే కాక ఆ సంస్థకు ఒక CEO, దాని తర్వాత ఒక మార్కెటింగ్ ఆఫీసర్, ఒక మేనేజ్మెంట్, ఒక కింద స్థాయి ఉద్యోగుల దాకా ఎంతో ఖర్చు పెట్టి ఆ యొక్క వెంచర్ని డెవలప్ చేస్తారు, లేకపోతే ఆ కమ్యూనిటీని డెవలప్ చేస్తారు, లేకపోతే ఆ స్కై రైజ్ అపార్ట్మెంట్ని డెవలప్ చేస్తారు. సో దాంట్లో ఎంతో ఖర్చు ఉంటుంది. అఫ్ కోర్స్ అది కస్టమర్ మళ్ళీ కొనడం ద్వారా ఫస్ట్ బయర్ పేమెంట్ చేస్తాడు, అది వేరే విషయము, మనం మాట్లాడుకుందాం. కానీ వాళ్ళకి సపోర్టివ్గా, ఎందుకంటే వాళ్ళకి ఎంతో ఖర్చు ఉంటుంది, వాళ్ళకి ఒక మార్కెటింగ్ సెటప్ ఉంటుంది. సో వాళ్ళకు ఒక మార్కెటింగ్ సెటప్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ ప్రాబ్లం అలా ఏంటంటే రీసేల్ వచ్చేసరికి అండ్ కొద్దిమంది భూములను సేల్ చేయలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళ గురించి, అంటే ఎందుకు అవుతుంది ఏంటిదనే దానిపైన ఆలోచించి ఎలా చేస్తే బాగుంటున్న దానిపైన ఒక అవగాహన కల్పించడమే మన ప్రయత్నం. సో ఎక్కువ చెప్పి మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు. సో ఈ స్థలం నుంచి చెప్పేది ఏంటంటే, అటు ఈరోజు శ్రీశైల మల్లన్న ఆశీస్సులతో, మైసిగండి మైసమ్మ దీవెనలతో ఈ యొక్క కార్యక్రమాన్ని రీబిల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనే యజ్ఞతుల్య కార్యక్రమం, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నా భాగ్యనగరం, నా హైదరాబాద్, నా తెలంగాణ అనేసి అందరూ అనుకుంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో మన దగ్గర ఇల్లుని క్లీన్ ఉంటే చాలు అనుకుంటాం, మన ఇల్లు క్లీన్ ఉంది చాలురా బాబా అనుకుంటాం. కానీ మన పరిసరాలు కూడా క్లీన్ ఉండాలనుకున్నప్పుడే నీ ఇల్లు క్లీన్ ఉంటుంది. సో నా అనుకొని దిగుతున్నా, నా అనుకొని వస్తున్నా, సో ఆ నాలో నుంచి మనకి తీసుకెళ్ళిపోతాను. సో మనందరం బాగుండాలి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళందరి గురించి అనేసి చెప్తున్నాను. మనమేమి సముద్రం ఒడ్డుకు లేము, భూమి లేదన్న బాధ లేదు. సో రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికీ కలకలలాడే విధంగా ఉండి, స్థానికులు ముఖ్యంగా, లోకల్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా కొనదగ్గ స్థాయిలో ఉంచాలి అనేదే నా ప్రయత్నం అని చెబుతూ, ఎబిలిటీ ఎస్ జైపాల్ రెడ్డి గారు, కేంద్ర మంత్రివర్యులు, మాజీ, స్తూపం దగ్గర నుంచి నేను మీ భరత్ సంఘం చెప్పేదేమనగా అంటే, ఈ యొక్క రీబిల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగాలి, ముందుకు సాగాలి అనేసి మీరందరూ దీవెనలు ఇవ్వాలనేసి కోరుకుంటూ సెలవు.